మనం వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగారు కమ్యూనిస్టులందరూ కూడా. ఇక పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రైతులకు సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో వారి పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కలెక్టరేట్ల ముందు కమ్యూనిస్టులు అయితే కదం దొక్కిలని చెప్పుకోవచ్చు. నిరుపేదలు మాత్రము ప్రభుత్వ స్థలాలలో కూడా కొద్ది సంవత్సరాల కొద్ది కూడా గుడిసెలు వేసుకొని కూడా ఇవాళ ఇండ్లు లేక ఇండ్ల పట్టాలు లేక ఇండ్లు కట్టుకోలేక కూడా ఇవాళ అవస్థలు పడుతున్నామని చెప్పి కూడా విసిగించిపోయి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ లో గేట్ల ముందు అయితే ధర్నాను నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే మహబూబాద్ జిల్లాలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామునే కూడా ఆ గుడిసెలను కూడా ఖాళీ చేసి కూడా పోలీసులకు గుడిసెవాసులకు కూడా వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు, ఒక కమ్యూనిస్టులంతా ఒక ర్యాలీలో వెళ్ళి కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కమ్యూనిస్టులకు అయితే గుడిసె నివాస స్థలాలతో పాటు కూడా 15 లక్షల రూపాయలు కూడా చెల్లించాలని చెప్పి కూడా ఇవాళ వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ఒక పెద్ద ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది రాజశేఖర్. మొత్తానికి ఇలా కమ్యూనిస్టులు కూడా ఏకంగా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ నిరుపేదలు అంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇలా భారీ ఎత్తున కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు మోహరించి కూడా ఇవాళ గేటు ముందట కూడా ఒక భయాందోళన అంటే ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ చేసి కూడా ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వారికి మా డిమాండ్ నెరవేర్చే కలెక్టరేట్ ముందు నుంచి కదలడం లేదని చెప్పి కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కూడా కమ్యూనిస్టులంతా కదం దొక్కిలని చెప్పుకోవచ్చు. కడ నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు కూడా 15,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్కడి నుంచి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే డబుల్ బెడ్రూమ్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి అన్నీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిమాండ్లు ఎక్కువగా కనిపిస్తుంది. రైతు రుణమాఫీ కానీ, అలాగే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైనే ఇక్కడ ప్రధానంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పొత్తు విషయంలో చూసుకుంటే మేము బీఆర్ఎస్తోనే కలిసి పొత్తుకు వెళతామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి కాకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై పోరాటం కోసమే ధర్నా నిర్వహించాలనుకోవచ్చు, లేకపోతే రాజకీయంగా మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకి మరింత చేరువయ్యేలాగా మనం భావించాల్సిన అవసరం ఉందంటారు. రైట్ రాజశేఖర్. మొత్తానికి అయితే రానున్న ఎలక్షన్లు కూడా ప్రజల సమస్యలను ఎత్తి చూపడం కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలను పరిష్కరించడమే కారణంగా కావచ్చు. మరి మొత్తానికి అయితే పేరుకపోయిన సమస్యలు అయితే డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల సమస్య అయితే ప్రధానంగా పేరుకపోయిందని చెప్పుకోవచ్చు. నిరుపేదలే కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో చెందిన నిరుపేదలు మాత్రము ప్రభుత్వ స్థలాలలో కూడా ఆ గుడిసెలు వేసుకొని కూడా జీవనం సాగిస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ నిరుపేదల గురించి కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఇవాళ రానున్న ఎలక్షన్ నేపథ్యంలో గత 3 మంత్ ఉండడంతో కూడా ఎలక్షన్ కోడ్ పడుతుందన్న ఆవేదనతో కూడా ఇవాళ కలెక్టరేట్ ముక్కుమడిగా కలెక్టరేట్ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే మా ఇండ్ల స్థలాలు కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది. మేము ఒక మురికి కాలువలలో కొట్టి కూడా ఒక స్థిర వ్యవస్థలో ఉన్న కంపు కొడుతున్న స్థలాల్లో కూడా గుడిసెలు వేసుకొని కూడా జీవనం సాగిస్తున్నాం. కాబట్టి తక్షణమే మాకు ఇంటి స్థలాలతో పాటు ఒక 15 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ నిధులు కావచ్చు అని మొత్తానికైతే కేటాయించాలని చెప్పి కూడా ఇలా ఆందోళన బాట పట్టిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.